అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాన్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. నల్గొండ పాలిటిక్స్ తోని రేవంత్ రెడ్డి ప్రయోగం. వచ్చే ఎలక్షన్ల కోసం రెడీ చేస్తుండట రంగం. 4వ క్లాస్ పోరానికి ఆల్ రావా అని ఫైరు. టీచర్లకు నిలబెట్టి క్లాస్ వీకిండు ఎమ్మెల్యే సారు. కళ్ళ ముంగట్నే 10 గ్రాముల బంగారం మాయం. అలర్ట్ ఉండకుంటే సొమ్మెత్తుకోవుడు ఖాయం. కాంగ్రెస్ పార్టీల అన్ని జిల్లాల రాజకీయం ఒక ఎత్తు అయితే నల్గొండ జిల్లా రాజకీయం ఇంకో ఎత్తు. అయినా ఏ జిల్లాలనైనా ఒక్కో తీరు పాలిటిక్స్ ఉంటాయి, పంచాదులు ఉంటాయి. అందులో ఒక్క జిల్లాదే ఏందట స్పెషాలిటీ అని ముక్కిర్చేటోళ్ళు ఉంటే ముచ్చట చూడు ముందుగాల మీకే పురా క్లారిటీ వస్తుంది. వామ్మో వెనకంగా ఇంత అవుతుందా అనిపిస్తుంది. నాదైన పాలిటిక్స్ చూయిస్తా అని పథకాలు రచించి మేధాశక్తిని మెత్తగా దంచి రంగరించి నల్గొండ నుంచి ఆయనదైన రాజకీయ ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి చాలు చేసినట్టే కొడుతున్నది పోరి. నల్గొండ కొన్నొద్దుల సంది కోమటిరెడ్డి వర్సెస్ మందుల శామ్యుల్ పంచాదికి పరద పడకుండా మాటల వరద వారుతున్నదని అందరం చూస్తూనే ఉన్నాము. అయితే ఇది ఒక్క కోమటిరెడ్డి బ్రదర్స్కే కాదు, కాంగ్రెస్ సీనియర్లందరికీ కూడా హెచ్చరికేనా అనేది గాంధీ భవన్ సైడ్ కేళ్ళు కూడా గట్టిగా నేను వస్తున్నా ముచ్చట. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల నల్గొండ జిల్లా ఎప్పుడు స్పెషలే. కాంగ్రెస్ కు గట్టి రాజకీయ పునాదున్న జిల్లాగా నల్లగొండను చూస్తారంతా. అందుకే ఆ జిల్లాలో ప్రతి పంచాది ముచ్చట అన్ని కూడా పురాగా రాష్ట్ర రాజకీయాల మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. ఇక కొన్ని వద్దుల సంది నల్గొండల మందుల శామ్యులు వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టు నడుస్తున్న పంచాదిని మొత్తం పర్సనల్ పంచాది లెక్క కూడా చూడలేము. దీని వెనుక పెద్ద రాజకీయం ప్లానే ఉందనుకుంటా నల్గొండలో ఏ నలుగురు కలిసినా ఇవే చర్చలు నడుస్తున్నాయట. ఇక ఇంతకుముందు అద్దంకి దయాకర్ను ముంగట పెట్టి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లని మాటలు అనిపించి మందిల పంచాది పెట్టించి బూతులు కూడా తిట్టించిన ముచ్చట అందరం చూస్తుంది. ఇక సేమ్ ఇప్పుడు అదే ఫార్ములాని మళ్ళీ అప్లై చేసి మందుల శామ్యులను రాజకీయంగా యాక్టివ్ చేసి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కోపం చూపించి మస్తు మాటలు అనిపించేటట్టు చేస్తుండా అన్నట్టుగా నాన్ స్టాప్గా వస్తున్నాయి నల్గొండ దిక్కు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఒకప్పుడు కోమటిరెడ్డి క్యాంపుల్నే ఉన్న లీడరే ఇట్లా వాళ్ళ మీదనే విమర్శలు చేస్తే దానికి రాజకీయంగా బలం ఇంకెక్కువ వస్తుందని కూడా ప్లాన్ కావచ్చు అని అంటారు పొలిటికల్ అనలిస్టులు. అయితే అసలు ప్రశ్న వేరే ఉందిడా, ఈ మెసేజ్ ఒక్క కోమటిరెడ్డి బ్రదర్స్కినా లేకుంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు అందరికా అని. ఎందుకంటే ఎలక్షన్లకు ఎంత కాదన్నా ఇంకా 2 ఏళ్ల టైం ఉన్నది. ఇక ఈ లోపల పార్టీ మీద పూర్తి కంట్రోలు పట్టు రావాలని, 4 దిక్కుల గ్రిప్పు రావాలని నాయకత్వం పని మీద పడే పనితనం చూపించడు కామనే. అందుకే ప్రతి జిల్లాల లోకల్గా సీనియర్లకు సమానంగా కొత్త లీడర్లకు సపోర్ట్ ఇచ్చుడు, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేస్తున్న అసలు రాజకీయ ప్రయోగాలు జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే నల్గొండల మందుల శామ్యుల్ కనిపిస్తే ఇంకో జిల్లాలో ఇంకో లీడరు, ఇట్లా ప్రతి జిల్లాలో ఓ కొత్త రాజకీయ సమీకరణాన్ని తయారు చేసే ప్రయత్నం జరిగినా ఇచ్చంత్ర పోను అవసరం లేదు అనేది ఇంకొందరానికి వస్తున్న ముచ్చట. అందుకే నల్గొండలో ఇప్పుడు కానొస్తున్న ఈ రాజకీయము ఈ ఒక్క జిల్లాకే కాదు, రాను రాను తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలకే ట్రైలర్ లెక్క మారే ఛాన్స్ ఉందని పాలిటిక్స్లో ఫాస్ట్గా వాకిపోతున్న వార్త. మరి ఇలా ఏం దాకా కలిసి వస్తుంది, ఏం దాకా కరెక్ట్ అవుతుంది అనేది రేపు చూడాలిగా. మాకు దొంగల భయమే లేదు. మేము ఆడియో కూడా రికార్డ్ అయ్యి అడ్వాన్స్డ్ సీసీ కెమెరాలు పెట్టినాం. ఎత్తుకపోయామని ఎవడు వచ్చినా అవి చూసి చల్ల చెమటలు పట్టి వెనకకు మర్రిపోవాల్సిందే అనుకుంటా దుకాన్లు నడిపించేటోళ్ళు మాకేం పికర్లేదు అనుకునేరు. ఇగో గిసోంటి బ్యాచ్లు ఒక్కసారి వచ్చినాయి అంటే నెల ఆమ్దానంతా నేల పాలైపోతుంది, సొమ్ము దొంగల పాలవుతుంది. ముచ్చట చూసి మీరు కూడా పైలంగా ఉండుర్రి. ఎంత కాదన్నా దొంగలకు భయం ఉంటుంది. వాళ్ళని పట్టుకుంటే బొక్కల్లో సున్నం లేకుండా ఒక్క తిరగ కొడతారు, తంబానికి గట్టేసి తంతరు అన్న బొగులు ఉంటుంది అని మనం అనుకున్నాడే గాని వాళ్ళకి అవేం లేకుండా పోయింది. తాండూరు కాడ బంగారు సొమ్ముల దుకాణాలకు నిజంగా పైసలు పెట్టుకునే కస్టమర్ల లెక్కనే బుర్కాలు వేసుకొని సలాం అలైకుం అనుకుంటా చల్లగా ఎంట్రీ ఇచ్చిరి 5గురు. ఇక ఓనరు షాపులు నాడమే కడమ కస్టమర్ల గిరాకీ చూస్తుంటే వీళ్ళు యువతల కూర్చొని వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారు. చిన్న కౌంటర్ ఎక్క చూసినా మళ్ళీ వెనకకి దిగి అట్లా 1-2 సార్లు ట్రై చేసినాక అదును దొరికి అవతలున్న 10 తులాల బంగారు గొలుసును బ్యాగులో సర్దుకొని మళ్ళొస్తాం శుక్రియా అనుకుంటా అవతల పడ్డారు. ఇక వీళ్ళు పోయినాక ఏంది కాలికి కొడుతుందిడా అని సీసీ ఫుటేజ్ చూస్తే వీళ్ళ భాగవతం మొత్తం బయటపడ్డది. ఇక పోలీసులు వచ్చి కేసు రాసి ఇలా దొరకబట్టే పనులు ఉన్నారు ఇప్పుడు. అయినా అంటే అన్నారంటారు కానీ కౌంటర్ అద్దాల మీద పండుకొని అంత పొడుగు జాగి యోగాసనాలు వేసుకుంటా బాగా పనితనం చూయిస్తున్నా ఆడున్న ఓనర్ కు ఆమెకు కడమ కస్టమర్లకు కూడా కానరాలేదా? అంత కొడితే 5-6 అడుగుల దూరం కూడా లేదు. మళ్ళా బంగారం దుకాణం అంటే మనిషి ఒక్కతానున్నా 10 దిక్కుల చూస్తుండాలి కదా. ఆయనైనా కావాలని పోతే ఓని అనుకుంటాడా గానీ జర జాగ్రత్తతో ఉంటే 10 గ్రాముల బంగారం 10 లంగా ఉండేది కదా. రాను రాను దొంగలు కూడా చూసిరా పట్ట పార్టీలు ఎందుకు, చుట్టూ జనాలు ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇగో ఇటువంటి భయం ఏం లేకుండా ఇట్లా బుర్కాలు వేసుకొని బుగులు పడకుండా బుర్రును వేసుకొని పోతున్నారు. ఇక మీకు కూడా ఏదైనా దుకాణం ఉన్నా మార్కెట్లో ఎంత చిన్న షాప్ ఉన్నా గానీ జర జాగ్రత్తతో ఉండుర్రి. ఎత్తుకపోయినాక నెత్తినోరు కొట్టుకుంటే ఏం ఫాయిదా ఉండదు. మళ్ళా కుల విద్య మానకురా గువ్వల షెన్న అనే ఎన్కటి ముచ్చట్లు ఇప్పుడు నడుస్తలేవు.
మరీ ముఖ్యంగా తాడి చెట్లెక్కి కళ్ళు గీసే గౌడన్నల పని చాలా మంది బంధు పెడుతున్నారు. గౌడన్నల పిల్లలు చదువుకొని పట్నం బాట పట్టి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పనులు చేస్తున్నారు తప్ప తాటి చెట్లు ఎక్కుడు ఆలోచనే లేదు. అందుకే కళ్ళు గీత కార్మికులు తగ్గినరు. తాటి కళ్ళు బంగారమైంది కాబట్టే దానికి దొంగలు మోపైతుండ్రట. ఆ దొంగల బాధ తట్టుకోలేక ఓ గౌడన్న ఏం చేసిండో చూడుండ్రి. విలువైన పిరం వస్తువులు అమ్మే షాపుల్లా, వెండి బంగారం వజ్రాల వ్యాపారం చేసే దుకాన్లల్లా సీసీ కెమెరాలు పెట్టినట్టే అంత బందోబస్తు ఏర్పాటు చేసిండు కదా గౌడన్న. మరి కళ్ళు దొంగలు ఎంత తిప్పలు పెట్టిరో ఏమో, వాళ్ళతో నేగలేక ఇక ఆగం కాదలుచుకోలేదు అన్నట్టు సీసీ కెమెరా పెట్టిండి ఈ తీరు. కాసిత కర్సేనా మంచిదే గానీ కమ్మటి కళ్ళు దొంగల పాలు కావద్దని కంకణం కట్టుకున్నట్టు చేసిండు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లా ఇగో ఇట్లా తాటి చెట్టుకు సీసీ కెమెరా పెట్టవలసి వచ్చిందట అన్నెపు శ్రవణ్ కుమార్ అనే గౌడనకు. ఆ కెమెరా కరెంటు సప్లై కింది నుంచే వైర్లతో ఇస్తే వాటిని కటింగ్ చేసి కళ్ళు ఓడుచుకొని పోతారని ఇక ఆలోచించి తీగల జంజాటం ఏం లేకుండా సోలార్ తో నడిచే సీసీ కెమెరాని తెచ్చి తాటి చెట్టుకు కట్టిండు. ఇక ఎట్లెట్లా ఓడుచుకొని పోతారా పోర్రా దొంగగాలారా అన్నట్టు సీసీ కెమెరాతో దొంగల ముక్కుకు సిక్కెమే వేసిండు. ఇక ఆ బద్మాస్ దొంగలు శ్రావణ్ గౌడని ఎంత తిప్పలు పెట్టిరో ఏమో కదా. మోకు మూతాడు కట్టి ఆకాశం అంతా ఎత్తుకెగవాకి కళ్ళు గీస్తే దొంగలు ఎప్పుడో చేత్తుకొని పోతున్నారో తెలుస్తలేదట. లొట్టి నిండు ఉండవలసిన కళ్ళు కాలీకుండతో కలదప్పిపోతున్నదట. మతమతాన మాయం చేస్తున్నారట. అందుకే కొట్టక తిట్టక మొట్టికాయలు వేసినట్టు సీసీ కెమెరా తెచ్చిపెట్టిండు శ్రావణ్ గౌడన్న. ఇక మీకు దమ్ముంటే తీసుకుపోర్రా కళ్ళు అన్నట్టు ఎగ్దం ఉపాయం చేసిండు. మరి శ్రవణ్ గౌడన్నని ఎప్పుడు కళ్ళు అడిగినా లేదు అన్నందుకు దొంగతనం చేస్తున్నారో లేకుంటే ఒక దమ్ము పెట్టి అంటే కిర్రుమని కిక్కెక్కే కళ్ళు వేయలేదో తెలియదు కానీ శ్రావణ్ గౌడన్న తాటి చెట్టుకు మోగి పురుగు తీరుగా మోపైన సోర్గాళ్లకు సీసీ కెమెరా పెట్టినందుకు చిత్రంగా చూస్తున్నారట అక్కడి పబ్లిక్. మనిషికి సైన్స్ శాస్త్రాలు అనేటివి తెలియనప్పుడు భూమి మీద ఏది వింతగా జరిగినా వాటిని చూసి భయపడ్డాడు. కొందరు దేవుడు అన్నారు, ఇంకొందరు దయ్యం అన్నారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అట్లా ఎందుకు జరిగిందనే సిక్కుముడులు ఇడినాయి. అయితే ఇప్పటికీ మనిషి మెదడుకు అంతువట్టని కొన్ని వింతలు జరుగుతున్నాయి భూమి మీద. హాగో గట్లాంటిదే గిదంటారు జనాలు. అదేంది కలనా నిజమా? ఏదన్నా కల్లోలమా? బాయిలున్న నీళ్లు అట్లు ఊతున్నాయేంది? బాయి అడుగులేవల నుండి నీళ్ళని కదిలిచ్చినట్టు అట్లు ఊతున్నాయేంది? సముద్రంలో అలలెగిరి పడ్డట్టు సునామీ సూచనలు షురువైనట్టు ఆకుంటూ ఊతూనే ఉన్నాయి నీళ్లు. వీడియో చూస్తున్న మనకే గందరగోళం అనిపిస్తే బాయి పక్కకే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళకి ఇంకెట్లుండాలి? పిరికోళ్ళు అయితే బాయి దరిదాపులకు కూడా పోరు కావచ్చు. అందుకే కొంతమంది దూరం నుంచే చూస్తున్నారు బాయిలు ఊతున్న అలలను. గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లా వీర్పర్దా అనే ఊర్లున్న బాయిలో జరుగుతున్న భాగవతం ఇది. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ జాతరకు వచ్చినట్టు వచ్చి చూస్తుండ్రు ఈ ఇచ్చంత్రాన్ని. అయితే ఎందుకు ఇట్లా జరుగుతున్నదని చదువుకున్న వాళ్ళని అడిగితే ఒక్కసారి కురిసిన భారీ వానలకు భూమిలకు నీళ్లు స్పీడ్గా ఇంకుతాయట. అట్లింకిన నీళ్లు భూమి లోపటున్న రాళ్లు రప్పల నడుమున్న గాలిని బయటికి నెట్టుతాయట. ఆ పీడనంతోని బయటికి వచ్చే గాల్లే ఇట్లా బాయిలల్లున్న నీళ్లను అటు ఇటు ఊపుతుందట. అంతేగాని దాంట్లో మాయలు అంతువట్టని ముచ్చట్లు ఏం లేవు అన్నట్టు చెప్తుండ్రు భూమి గర్భంలో జరిగే ముచ్చట్లు చదువుకున్నోళ్ళు. ఈ ముచ్చట్లు తెలియనోళ్ళు 2 చేతులు జోడించి మొక్కుడు కూడా మొదలు పెట్టిండ్రట. ఇంకా నయం కొబ్బరికాయలు ఉదిబత్తీలు బొట్లు బోనాలని షురూ చేయలేదు. కాబట్టి మీ ఏరియాలో కూడా గిట్లా బాయిల నీళ్లు ఉయ్యాలు ఊపినట్టు అటు ఇటు కదిలితే ఏం భయపడకుండ్రి. భారీ వానలు పడ్డప్పుడు ఇట్లా జరుగుడు కామనేనట. ఏమంటున్నాం యాద పెట్టుకోర్రి. పరువు బజార్ పాలవుడు ఇజ్జత్ రోడ్డు పాలవుడు అనే మాటలు ఇనుడే గాని ఎన్నడు చూడలే అనుకునేటోళ్ళంతా రోజుకోసారి యూపీ వార్తలు చూస్తే కల్లారగా అనుస్తాయి. ఏడాదికి ఎన్ని కొత్త రోడ్లు వేస్తారో తెలియదు కానీ వారానికి 20-30 రోడ్లు కుంగిపోయిన వార్తలు వరుస పెట్టి రామ్ లేకుంటూ వస్తూనే ఉంటాయి. అందుకే ఎన్నిసార్లు చూపిస్తాను తీయందని మేము కూడా ఊకున్నాం కానీ ఇదైతే వేరే లెవెల్ ఉంది కాబట్టి మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చినాం. సుషేన్ పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయిందట. అట్లనే ఉంది ఈ రోడ్డు ముచ్చట కూడా. ఉత్తరప్రదేశ్లో ఆగ్రా కాడ మామూలుగానే పడ్డ వానలకు కొత్తగా వేసిన రోడ్డు అమాంతం కుప్పగూలిందట. ఇట్లా ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ లీడరు ఇట్లా నిచ్చెనేసుకొని దిగుకుంటా అభివృద్ధి ఎంత లోతుగుందో చూడురి మాతార అనుకుంటా ఎక్కిరిచ్చిండు. కానీ చూడురి కిందికి దిగితే మనిషి నిలబడ్డ ఎత్తు కంటే ఇంకెక్కువనే గుంతగా ఆనొస్తుందంటే ఇక ఎట్లుందో పనితనం ఏం కథనో. ఆయనతో మనుషులు రోడ్డు పంటి బండో కారో వేసుకొని పోయేటప్పుడు లటక్కున రోడ్డు గుంగితే ఇంకేమన్నా ఉండునా? బండి మనిషి అమాంతం లోపల పడి మంజుమల్ బాయ్ సినిమాల తీరుగా మందిని హెల్ప్ అనుకుంటా మొత్తుకున్నాడే కదా. మరి ఉత్తరప్రదేశ్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కదా. రోడ్లు కూడా ఇట్లా కూలిపోయి కుంగిపోయి ఖరాబ్ అయితే రెండోసారి వేసి ప్రతి పనిని ఇట్లా డబల్ చేస్తారు కావచ్చు. ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ పనితనం అనుకుంటా ఈ ముచ్చటకి కట్టల కొద్ది కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఇటువంటి పనితనాలు ఇంచుకోటి కానొస్తుంటే ప్రచారం కోసం ప్రభుత్వం పెడుతున్న ఫోకసు ఖర్చు ఇంకో తీరుగున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం కోసం రోజుకు 2.32 కోట్లు ఖర్చు చేస్తున్నారట. 2018 2025 దాకా ప్రకటనలు
పరిపాలనలు ప్రచారం కోసం ఏకంగా ఏం తక్కువ 6,811 కోట్లు ఖర్చు చేసిరని అఫీషియల్ బడ్జెట్ లెక్కల్లో తేలిందట. అంటే ఈ లెక్కన రోజుకు దాదాపు 2.32 కోట్లు అన్నట్టు. ఇక గురువును మించిన శిష్యుడు అనిపించుకునే తందుకు పీఎం మోడీని మించిన ఖర్చు పెడుతుందట యోగి. సెంటర్లో మోడీ సర్కార్ 11 ఏళ్లల్లా రోజుకు దాదాపు 1.5 కోట్ల దాకా పెట్టిన ఖర్చు కంటే యోగి సర్కార్ చేసిన ఖర్చే ఎక్కువట. ఇంకా గమ్మత్ ఏందంటే మరి పబ్లిసిటీ ప్రచారాలకు ఏ మీడియా కంపెనీలకు ఎన్ని కోట్లు పోయినాయి అనేది ఆర్టీఐలో కూడా అవతల పెడతలేదట సర్కారు. ఇక ఈ లెక్కలని వరుస పెట్టి ఓదానని కోటి బయటకు వచ్చే వరకలా ఏంది ఈ గుంతల రోడ్లు, కూల్తున్న బ్రిడ్జ్లు, నేలమట్టమవుతున్న సర్కార్ బిల్డింగులకే ఇన్ని కోట్లు పెట్టి ప్రచారాలా? అంతే తీరి పనితనం వీకున్నప్పుడే పబ్లిసిటీ పీకులు ఉంటుంది అనుకుంటా మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నాడు జనాలు కూడా. జంతర్ మంతర్లో జరిగిన జంజీల పోరాటం దేశమంతటా కొట్లాటను నేర్పినట్టే కొడుతుంది. అన్యాయం జరుగుతుంటే అస్సలే ఊకోవద్దనే స్ఫూర్తిని నింపినట్టే కొడుతుంది. మూలకున్న ముసలమ్మ కూడా గోషి పెట్టి జంగు లేపేటట్టే ఉన్న జంజీల కొట్లాట చేయంగా. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఇగో ఈ పిల్లగాండ్ల పోరాటం చూస్తే మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. అరలేసి కొడితే పిల్లి కూడా తిరగబడి పీక కొరికి చంపుతుంది అన్నట్టే చేసిండ్రు మాటలు రాని పిల్లలు. రాజస్థాన్ సర్కార్ కు సల్ల చెమటలు పట్టించి చంపినంత పనిచేసిండ్రు. కష్టాలు తీర్చేతానికి సర్కార్ ఆఫీసర్లు వీళ్ళ కాళ్ళ కాడికి కదిలొచ్చేటట్టు చేసిండ్రు. అది కూడా ఒక్క మాట మాట్లాడకుండా గుండు పిన్ను కింద పడ్డంత సప్పుడు కూడా రానంత సైలెంట్ గా పోరాటం చేసి అందుకే దేశం పబ్లిక్ అంతా వీళ్ళ పోరాటానికి సప్పట్లు కొడుతుండ్రు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఉన్న సేద్ ఆనందీలాల్ పొద్దార్ అనే చెవిటి మూగబడి పిల్లలు వీళ్ళంతా. వీళ్ళకి నోరు లేదు, ఇనబడదని బడి నడుపుతున్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసిండ్రట. ఓ ఆడవిళ్ళని షిడాయించిండ్రట. రేవు తావు లేని తిండి పెడుతున్నారట. అంతేకాదు ఆ బడిల సౌలత్ల సక్కదనం తిక్కలేసేటట్టే ఉన్నదట. సైగలతో చదువు చెప్పే సార్లు సరిపోను లేరట. అట్లా సబ్జెక్టులలో ఉన్న సిలబస్ పూర్తి కాకుండానే చదువులు ఒడుస్తున్నాయట. ఆడపిల్లలకు లేడీ మేడాలు పాఠాలు చెప్తలేరట. బాత్రూంలకు తలుపులు తాళాలు లేవట. ఫ్యాన్లు తిరుగుడు లేదట. ఓసారి పైకప్పులు ఊసివాడి ఓ పిల్లగానికి నెత్తి వలిగిందట. పాతవడి పాకురు పట్టిన గోడలు, ఈగలు, దోమలు, చెత్తా చెదారంతో షెండాలంగా ఉన్నదట వీళ్ళ హాస్టలు. అందుకే ఓపిక అంతా నశించి కట్లు తెంచుకున్న కాడెద్దుల తిరగ రోడ్లెక్కిండ్రు. మా సమస్యలు తీరేదాకా సప్పుడు చేయకుండా ఇక్కడనే కూర్చుంటాం అన్నట్టు సైలెన్స్ అనే ఆయుధంతోనే యుద్ధం చేసిండ్రు. సైగలతోనే మాట్లాడుకుంటా సమరం చేసిండ్రు. చెవులినవడని మాటలు రాని పిల్లల పోరాటానికి దేశం మొత్తం స్పందించింది. ఇంకేమున్నది, రాజస్థాన్ రాష్ట్రంలోనే డబల్ ఇంజన్ సర్కార్ సచ్చుకుంటా దిగొచ్చింది. బడి ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసిండ్రు. ఆడపిల్లల నాగం చేసిన పంతులను పంపిండ్రు ఇంటికి. పిల్లలను సతాయించిన ఉద్యోగిని ఊరికి పంపిండ్రు. బడి సమస్యలు మొత్తం సవరిస్తామన్నట్టు హామీ ఇచ్చిండ్రట ఆఫీసర్లు. మీకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్ప తీరుగా చూసుకుంటామని భయపడుకుంటేనే ఆ భయం ఇచ్చిండ్రట. అందుకే ఇప్పుడు ఈ పిల్లలు సోషల్ మీడియాలో సొక్క వైరల్ అవుతుండ్రు. సైలెంట్ పోరాటం చేసి సర్కార్ కు సల్ల చెమటలు పట్టించినందుకు దేశం పబ్లిక్ అంతా మెచ్చుకుంటుండ్రు. జంజీల తీరుగా నినాదాలు ఇచ్చుడు లేదు. సర్కార్ ను ఒక్క తిట్టు తిట్టలేదు. మోడీ సార్ ను పల్లెత్తు మాట అనలేదు. అయినా వణికిచ్చిండ్రు అందరిని అని కామెంట్లు పెడుతుండ్రు. మరి మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఏదైనా చెకింగ్ అంటే చెప్పిపోతే దొంగలు ఎట్లా బయటపడతారు? చెప్పకుండా పోతేనే అసలు ఆడేం జరుగుతుంది ఏం కథ అనేది తెలుస్తుంది. గట్లా తెలుసుకోవాలనే కావచ్చు సర్కార్ బడికి బయలుదేరిండు ఎమ్మెల్యే ఆదినారాయణ. సర్కార్ బల్లే సారు పిల్లలకు క్లాసులు తీసుకున్నాడు కాదు, ఎమ్మెల్యేనే సారుకు గట్టిగా క్లాస్ తీసుకుంటుండగా ఇదా మీరు నేర్పే చదువు అని అనుకుంటా పిల్లల ముంగటినే గట్టిగా రాయిస్తున్నాడు. ఏ ముచ్చటేందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకలగూడెం ప్రభుత్వ బడికి చెక్కింగ్కు పోయిండు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ సారు. డైరెక్ట్ క్లాస్ రూమ్లోకి పోయి పిల్లలతో మాట్లాడుకుంటా ఓ పిల్లగాన్ని పిలిచి బోర్డు మీద గిది రాయి బాబు అని అంటే వాడు నెత్తి కిందికేసి నేల సూపులు చూస్తుండట. పోనీ చదువు నాయనా అని అంటే అక్షరాలు ఆలు కూడా వస్తలేవట. ఇక దాంతో కోపానికి వచ్చిన ఎమ్మెల్యే సార్ను దగ్గర పిలుచుకొని ఈ తీరులో మందలిచ్చిండు. మీరు ఈ స్కూల్కి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కానీ 4వ తరగతి పోరగానికి ఆలు నేర్పించకుండా వాడిని రేపు 5వ తరగతిలో వేస్తారా? పోనీ వందల మంది పిల్లలు ఉన్నారు సార్, ఎంతమంది నన్ను చూడాలి, ఎందరికని ఓపుకతో చెప్పాలనే తందుకు కూడా లేదు. అంత కొడితే 5వ క్లాసులో 4 పిల్లలు ఉన్నారు. ఇంతమందికి పాఠాలు కాదు కనీసం ఆలు కూడా చెప్పి కరెక్ట్ నేర్పించలేకపోతే ఇక సర్కార్ కొలువెందుకు, నెల జీతం ఎందుకు మీకు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అరుచుకున్నాడు. ఇట్లా 2 ఏళ్ళు అవుతుంది. 4వ తరగతి మీద చదివిండు, 5వ తరగతి వచ్చిండు. 4వ తరగతి కూడా కనీసం వారికి చదువు లేదని చెప్పి ఏం చెప్తున్నట్టు మీరు చెప్పండి. దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఇచ్చింది? పిల్లలకి ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్పాలని మనకు ఉద్యోగం వచ్చింది, చెప్పాలని మీరు పంపించింది. కనీసం వాడికి ఆ లక్షలు కూడా వాడి ఇంత మీరు నేర్పలేకపోతుంది. అట్లా మన బడి పిల్లలు చెప్పేది, అట్లా అదే మనం చేసేది. అయినా చూడుర్రి, ఏజెన్సీ ఏరియాలో బళ్ళు పెట్టి అక్కడ పిల్లలు మంచిగా చదివి కొలువులు కొట్టి రేపే పెద్దోళ్ళు కావాలని సర్కార్ జీతాలు ఇచ్చి మరీ చదువు చెప్పమంటే ఇదా సార్లు మీ పనితనము అని అనుకుంటా కామెంట్లు వేయబట్టు ఈ ముచ్చట చూసిన జనాలింగా. సుశ్రానుల్లా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.